Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ikkada మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం. దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ 54 ఓపెన్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 54 ఓపెన్ చేసుకోండి. అన్ని అక్షరాలకు గా ఒత్తును ఎలా ఎలా పలకాలి అనేది ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా సూత్రం అయితే మీకు అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలు చూడండి. పైన ఉన్నటువంటి అక్షరాన్ని సగం అక్షరంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, అన్ని దానికి గా అనేటువంటి ఒత్తు ఉంది కదా. ఇప్పుడు కాకు గా ఒత్తుంది. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. సూత్రం ఏంటి? ఫస్ట్ పైన ఉన్నటువంటి అక్షరం కా, దీన్ని సగం చేసుకోవాలి క. కింద ఉన్నటువంటి ఒత్తు ఏదైతే గా ఒత్తు ఉంది కదా, దాన్ని మనము గా, ఈ గాకు ఈ తలకట్టు ఆ తగిలించుకోవాలి, అంటే గా అవుతుంది అనమాట అది. సో క ప్లస్ గా ఈ రెండింటిని కలిపినప్పుడు క క క గ, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. కగ మిక్స్ చేయాలి, డివైడ్ చేయకూడదు, విడగొట్టకూడదు, మిక్స్ చేయాలి. కగ. సో కాకు గావత్తు వచ్చినప్పుడు ఎలా పలకాలి? దీన్ని సగము, దీన్ని ఫుల్. కిందది ఫుల్ అవుతుంది, పైది సగం అవుతుంది. అదే లాజిక్. కగ అది. తర్వాత పెద్ద కాకు గావత్తు వస్తే సేమ్, అది కూడా అంతే. చిన్న కా బదులు పెద్ద కా ఉంది కాబట్టి ఒత్తి పలకండి. ఖగ క ప్లస్ గా, ఖగ అది. గాకు గావత్తు ఇది రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఘ అని పలికేస్తే అయిపోయా. రెండు సేమ్ ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, రెండు సేమ్, పైన గా కింద గా ఒత్తు ఉంటే కూడా రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి గట్టిగా ఒత్తి పలికితే అయిపోయింది అక్కడికి. గాకు గా ఒత్తిస్తే ఘా అది. నెక్స్ట్ ఇది కూడా అంతే, పెద్ద ఘా, దానికి చిన్న గా ఒత్తుంది. దీన్ని కూడా గట్టిగా ఒత్తి పలకండి, ఘా అయిపోయింది. అలాగే ఇప్పుడు జ్ఞాకు గా ఒత్తుంది చూడండి, జ్ఞాకు గా ఒత్తుంది. ఇది జ్ఞా అంటే జ్ఞ ప్లస్ గా, గిన్గా అది. అలాగే చాకు గావత్తు, ముందు చ ప్లస్ గావత్తుకి గా, పైన దాన్ని సగం చేసుకోవాలి, కింద ఒత్తుంది కదా దాన్ని ఫుల్గా చెప్పాలి. ఇదే లాజిక్. చిగా ఈ రెండు కలిపితే చిగా. అలాగే పెద్ద చాకు గావత్తు, పెద్ద చాను చ ప్లస్ గా, చిగా. అలాగే జాకు గావత్తు, జా అంటే జ, కిందది గా, జిగా. అలాగే పెద్ద జాకు గావత్తు, పెద్ద జాకు గావత్తిస్తే జిగా. ఇది సగం చేసుకోవాలి, ప్లస్ గా ఫుల్గా పలకాలి. ఇదే లాజిక్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఇనీకు గావత్తు, ఇని అంటే ఇన్ ప్లస్ గా, ఇంకా అది. తర్వాత టాకు గావత్తు, ట ప్లస్ గా, టిగా బాగినండి, టిగా. అలాగే పెద్ద టాకు గావత్తు, టిగా ఒత్తి పలకాలి, టా ఒత్తుంది కాబట్టి ట ప్లస్ గా, టిగా. అలాగే డాకు గావత్తు, డిగా డ్ ప్లస్ గా, డిగా అది. పెద్ద డాకు గావత్తు,
ఢగా ఢగా ఒత్తి పలకాలి. ఢగా ఢగా పెద్ద డా కాబట్టి ఒత్తి పలకాలి ఢగా. అలాగే నాకు గావత్తు నగ 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 ఎంత ఫాస్ట్గా చెప్తే అంత మంచిది. నగా నగా సగం ప్లస్ గా నగా 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 అది. అలాగే తాకు గావత్తు త ప్లస్ గా త్గా త్గా పెద్ద తాకు గావత్తు త్గా 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 థ పెద్ద త అంటే థ ప్లస్ గా త్గా త్గా. దాకు గావత్తు ద ప్లస్ గా ద్గా ద్గా ద్గా. అలాగే పెద్ద దాకు గావత్తు పెద్ద ధాకు గావత్తు అన్నప్పుడు పెద్దది ద ప్లస్ గా ద్గా ద్గా అది. నాకు గావత్తు న్ ప్లస్ గా nga 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 న్ ప్లస్ గా nga. అలాగే పాకు గావత్తు ప్గా ప్గా పాకు అంటే ప ప్లస్ గావత్తు గా ప్గా ప్గా అది. తర్వాత పెద్ద పాకు గావత్తు ఫగా 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 అది. బాకు గావత్తు బ ప్లస్ గా భగా భగా అది. పెద్ద బాకు గావత్తు భగా 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 రెండు కలుపుకోవాలి భగా భగా. అలాగే మాకు గావత్తు మాకు గావత్తు సగం మా తీసుకొని గా ముంగా 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 అది. తర్వాత యాకు గావత్తు ఇచ్చినప్పుడు య ప్లస్ గా ఇగ ఇగ ఇగ. రాకు గావత్తు ర్ ప్లస్ గా రుగా రుగా రుగా. లాకు గావత్తు లాకు గావత్తు ల్ ప్లస్ గా ల్గా 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 ల్గా. అలాగే వాకు గావత్తు వ ప్లస్ గా వాకు గావత్తు అంటే వ ప్లస్ గా ఉగా ఉగా ఉగా. అలాగే షాకు గావత్తు షాకు గావత్తు ష షగా షగా షగా. అలాగే పెద్ద షాకు గావత్తు షగా షగా షగా. సాకు గావత్తు స్ ప్లస్ గా స్గా స్గా స్గా. హాకు గావత్తు హ ప్లస్ గా హగా హగా. అలాగే లాకు గావత్తు ల్ ప్లస్ గా ల్గా ల్గా ల్గా. క్షాకు గావత్తు క్షగా 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 ఇది క్ష ప్లస్ గా క్షగా అని పలకాలి. అలాగే రాకు బండి రాకు గావత్తు రుగా రుగా ఇది ఫస్ట్ది ఏమో అర్ర అనుకోవాలి, తర్వాత గా. అన్నీ ఇంతేనండి. లాస్ట్ వీడియోలు కూడా రెండు చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. డైరెక్ట్గా వీడియో చూస్తే మీకు అర్థం కాదు. ఓకే, సో పైన ఉన్నటువంటి అక్షరాన్ని ఏదైనా తీసుకోండి, పైన ఉన్నటువంటి అక్షరాలకు సగం చేయాలి. క గ చ జ ట ఇట్లా సగం సగం చేసుకొని ఆ కింద ఉన్నటువంటి ఒత్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పలకాలి, పూర్తి అక్షరంగా మార్చాలి దాన్ని. అది విద్యార్థులు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు అన్ని అక్షరాలకు గా ఒత్తుని ఎలా పలకాలో ఒక్కసారి మళ్ళీ పైనుంచి కింది దాకా చూసేద్దాం. ఖగా ఖగా గాకు గా ఒత్తుంది కాబట్టి రెండు సేమ్ కాబట్టి ఈ రెండు గాకు గా ఒత్తు ఘా ఘా అని పలికేస్తాం. ఇంకా ఇంకా ఛగా 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 ఝగా 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 ఝగా. ఇంకా ఇంకా టగా టగా ఠగా టగా డగా 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 నగా నగా తగా తగా ధగా 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 నగా నగా ప పగా పగా ఫ ఫగా ఫగా. బాకు గావత్తు భగా భగా. మాకు గావత్తు మగా. యాకు గావత్తు యగా. రాకు గావత్తు రుగా. లాకు గావత్తు ల్గా ఉగా షగా షగా స్గా ల్గా ల్గా షగా రుగా. ఇలా ఊకరే జస్ట్ మీరు కూడా సొంతంగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఊకరే జస్ట్ ఓవరాల్గా ప్రాక్టీస్ చేస్తే చాలా నోటుకు వచ్చేస్తాయి, ఏం కాదు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇలా మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.